మ్యామ్ ప్రతి ఒక్కరు ఏది చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్ సెట్ చాలా పాజిటివ్‌గా ఉండాలి. సో, ఈ అవును. మైండ్ సెట్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటారు అసలు? సో జనరల్‌గా మనం చూస్తాము అంటే కూడాను హ్మ్. ఆహ్, మనిషి అన్నాక లేకపోతే ఒక లైఫ్ అన్నాక ఎత్తుతగులు అనేవి కామన్. అది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే పాజిటివ్, నెగెటివ్ అనేది కామన్. అవును. అటు పాజిటివ్ ఉంటే నెగెటివ్. నెగెటివ్ ఉంటుంది. కలయిక లైఫ్ అనేది. హ్మ్. సో ఎప్పుడు పాజిటివ్‌గానే ఉంటే మనకి బోర్ కొడుతుంది. ఎప్పుడు నెగెటివ్‌గా ఉంటే మనం తట్టుకోలేము. సో హ్మ్. ఇవి 2 ఉన్నాయి. సో మైండ్‌ని ఎప్పుడు రీసెట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఓకే. మైండ్ సెట్ మార్చుకోవడం అనేది ఒకటి, దాన్ని రీసెట్ చేసుకోవడం కూడా దాంట్లో ఒక పార్ట్. ఓకే. అంటే రీసెట్ ఎందుకు చేసుకోవాలి? నేను ఇందాక చెప్పినట్టు మనకి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావా, పాజిటివ్‌గా ఆలోచిస్తున్నావా అనేది మనకే తెలీదు. అవును. ఎందుకని తెలీదు అంటే కనుక మనకి చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో మనం పెరుగుతాం. మనకి కరెక్ట్ అనేది ఇంకోళ్ళకి కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఇంకోళ్ళకి కరెక్ట్ అనేది మనకి కరెక్ట్ అవ్వకపోవచ్చు. మనకి ఒకటి నెగెటివ్ అనుకుంటే ఇంకోళ్ళు పాజిటివ్ అనుకోవచ్చు. ఇలాంటివి కూడా చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే సిచ్యువేషన్ని బట్టే. హ్మ్. సిచ్యువేషన్ బట్టి మనం మారుతూనే ఉంటాం. ఓకే. అదే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సపోజ్ మైండ్ రీసెట్ ఎందుకు చేసుకోవాలి అనే సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఆవు కానీ లేకపోతే ఆవు మేసేవాడు ఉంటాడు. హ్మ్. వాడు ఏం చేస్తాడు, ఒక చెట్టు దగ్గర తాడు కట్టేస్తాడు. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలదు ఆవు? అదే ఎంతవరకు ఆ తాడు వస్తుందో అంతవరకు అలా తిరుగుతూ ఉంటుంది. అవును. సో మైండ్ కూడా అంతే. హ్మ్. అంటే ఏంటి, మనం ఏం ఆలోచిస్తున్నామో అదే ఆలోచిస్తాం, కొంచెం అటు ఇటు వెళ్తాం అంతే. ఓకే. సో తాడు ఎంత ఉందో అంతే వెళ్ళగలదు, తెంచుకుని వెళ్ళగలదా? కష్టం. నాకు తెలియదు కదా తెంచుకుని వెళ్ళాలి అని. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ కండిషన్ చేసి పెట్టున్నాడు కదా, వాళ్ళు రోజు తీసుకెళ్ళడం రావడం ఫెమిలియారిటీ అంటాం. హ్మ్. సో ఫెమిలియర్, అతనే తీసుకెళ్తాడు, అతనే తీసుకొస్తాడు, ఎక్కడ గ్రాస్ ఉందో అక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడ ట్రీస్ ఉన్నాయో అక్కడే తినడం కానీ అన్నీ అక్కడే జరిగిపోతాయి. అవును. సో ఒక చెట్టు ఉంది, చెట్టుకి తాడు కట్టి ఇక్కడ పెట్టేశాడు ఆవుని. ఎక్కడ తిరుగుతుంది? ఆ చెట్టు చుట్టూ తిరగగలదు. కానీ స్పేస్ ఎంత ఉంది? ఆ తాడు ఎంత ఉందో అంతవరకు. అలాగే మైండ్ కూడా ఏం చేస్తుంది, నువ్వు ఏదైనా నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే అదే పిక్తూ ఉంటుంది. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాక్చువల్లీ? ఇట్ ఈస్ ఎమోషన్. దాన్ని దాటుకొని వెళ్ళలేము. హ్మ్. సో మైండ్ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో మైండ్ ఏంటి, అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. సో దాన్ని తెంచుకుని వెళ్ళడం అనేది ఏంటి, ఏమన్నా చెప్పడం కానీ, ఒక మంచి సంఘటన జరగడం కానీ, లేకపోతే ఏదో ఒకటి జరగడం కానీ అప్పుడు తెంచుకుని వెళ్ళడం అనేది ఆలోచించడం వస్తుంది. దాన్ని మనం మైండ్ రీసెట్ అంటున్నాం. హ్మ్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కింద చెప్పాను, అందరికీ అవుతుంది అని కాదు. ఓకే. సో అది దాటుకుని వెళ్ళాలి అన్నప్పుడు ఏం కావాలి నీకు? నీ మీద కాన్ఫిడెన్స్ కావాలి ఫస్ట్. సో దాని మైండ్ రీసెట్ ఎలా చేసుకుంటావు ఫస్ట్? హ్మ్. సో మనం మాట్లాడిన టెక్నిక్స్ అన్నీ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ సూట్ అవుతుంది అనమాట. అందరికీ ఓకే. ఒకే టెక్నిక్ అనేది సూట్ కాదు. ఓకే. సో దానికి జర్నలింగ్ చేసుకోవచ్చు, స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు, 369 చేయొచ్చు, 777, 555 ఇవన్నీ. లేకపోతే మనం ఏంటంటే స్విచ్ వర్డ్స్, లేకపోతే ఏంజిల్ నంబర్స్, ఏదో ఒక యాంకరింగ్ చేసుకోవడం. లేకపోతే మనకి మంచి ఫోటోగ్రాఫ్ చూసుకుని, మన చిన్నప్పుడు ఫోటోగ్రాఫ్ చేసి సంతోషంగా ఉన్న ఫోటోగ్రాఫ్, అవన్నీ ఆ ఎమోషన్ అనేది గుర్తొస్తుంది. లేకపోతే మన వేరే ప్లేస్కి వెళ్ళి, మనకి ఇష్టమైన ప్రదేశంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 2 రోజులు గడిపి రావచ్చు. లేకపోతే ఏంటంటే ఫోన్లో అసలు మాట్లాడకుండా, ఎవరితోనో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకోవడం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే మైండ్ రీసెట్, రీఫోకస్ చేయడానికి. ఎందుకు రీసెట్ చేసుకోవాలి? రీఫోకస్ చేయాలి. అంటే ఏంటి, కండిషనింగ్ అనేది మారాలి. అంటే కండిషన్ గురించి నేను ఇందాక చెప్పాను. కండిషనింగ్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగామో అంతే. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఇంకోటి చెప్పాలంటే సౌత్ ఇండియన్స్ మనకి ఏంటి, ఎప్పటికైనా సరే ఇడ్లీ దోశ పొద్దున, లేకపోతే పొంగల్ అనుకుందాం సరే. మన తమిళనాడులో ఉన్నావా, లేకపోతే గుళ్ళో కూడా వేస్తారు, పులిహార ఇవే ఇస్తారు మనకి. సో నాకేమో నార్త్ ఇండియాకి వెళ్ళాను, లేకపోతే సపోజ్ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాం అనుకో, అక్కడ ఉన్నదే తినాలి నేను. బ్రెడ్ 2 రోజులు తింటాం, 3 రోజు ఏమంటాం, విసుక్కుంటాం, ఇది ఎక్కడ తింటాము అని. ఏంటది? కండిషనింగ్. యూఆర్ కండిషన్ టు ఈట్ ఓన్లీ దట్. ఏది అలవాటు అదే, నీకు ఏది అలవాటు అదే కావాలి. నేను ఇందాక ఒక కౌ గురించి చెప్పినట్టు ఏది అలవాటు అదే, దాన్ని తెంచుకుని వెళ్ళడం కష్టం. అందుకనే రీఫోకస్ చేయడానికి ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వాడాలన్నమాట. అంటే ఏంటి, మనం ఎప్పటికైనా సరే నెగటివ్ నుంచి పాజిటివ్ అవ్వాలి. అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి మనలో, కొన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి, మనకి తెలియదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, ఎవరికైనా అంతే.
సో అదేమో మనం నమ్మొచ్చు, ఏం నమ్మమో ఏం నమ్మలేదో మనకే తెలియదు. సో మైండ్ రీసెట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ పైకి వస్తాయి అన్నమాట. ఓకే. సో పైకి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకని ఇవన్నీ చేస్తున్నాం, అందుకని రీసెట్, రీఫోకస్. సో ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఎందుకు చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనం ఫ్రీక్వెన్సీని బయటికి పంపిస్తున్నాం. మన ఫ్రీక్వెన్సీ అంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ కాకుండా, లేకపోతే లెట్స్ సే నమ్మకం లేదు మన మీద, నమ్మకం కోల్పోయాం, మనం చేయలేము అనుకుంటున్నాం, ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి, చిన్న చిన్న లోపల కోరికలు ఉంటాయి, ఏమో చేయగలనా లేదా డౌట్ ఉంటుంది. డౌట్. సో ఇవన్నీ బయటికి పంపించినప్పుడు ఏమవుతుందంటే అది మనకి తిరిగి వస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ కాకుండా మనకి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, నేను చేయగలను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ లవ్, ఇవన్నీ పంపించినప్పుడు మనకి తప్పక అవన్నీ కూడా తిరిగి వస్తాయి. సో అదే కదా జనరల్గా మనం ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడు. సో ఇవన్నీ చేయాలి అంటే మైండ్ రీసెట్ చేసుకుని రీఫోకస్ చేసినప్పుడు ఇవన్నీ పైకి వస్తాయి. సో సరిదిద్దుకుంటాం, ముందుకెళ్తాం, లైఫ్లో మనకు కావాల్సింది సాధిస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే 90 సెకండ్ రూల్ అనేది ఒకటి ఉందన్నమాట. అది ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొంతమంది ట్రైనర్స్ దాంట్లో అంటే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కూడా చేస్తూ ఉంటారు. సో 90 సెకండ్ రూల్ అంటే ఏంటంటే కంప్లీట్గా నెగటివ్ ఎమోషన్ అనేది ఫీల్ అవ్వడం. ఓకే. ఆ 90 సెకండ్స్లో ఒక కోపం కానీ, ఒక తాపం కానీ, ఒక హేట్రెడ్ కానీ, ఒక అసహ్యం అనుకుందాం ఒకళ్ళ మీద, ఇవన్నీ కావాలని తెచ్చుకుని దాన్ని మళ్ళీ యాంకరింగ్ టెక్నిక్ తోటి రీఫోకస్ చేసి దాన్ని మిటిగేట్ చేయడం, అంటే తీసేయడం కంప్లీట్గా. ఆ స్ట్రాంగ్ ఎమోషన్ నుంచి మనం బయటికి రావడమే మైండ్ రీసెట్. ఓకే. సో ఈ 90 సెకండ్స్ చేయడం ఏంటంటే ఎవ్రీ డే కూడా కూర్చుని, ఇఫ్ యూ ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ సమ్ పర్సన్, ఇప్పుడు నచ్చట్లేదు వాళ్ళు చేసేది మనకి అన్నప్పుడు ఇలాంటి 90 సెకండ్స్ రీసెట్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఫోకస్ కానీ ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది కంప్లీట్గా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది, ఎదురుకుండా కనిపిస్తుంది, అవును ఇలా ఫీల్ అవుతున్నాం. అదే మనం వాళ్ళని చూసినప్పుడు కూడా ఫీల్ అవుతాం. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ స్ట్రాంగ్ ఎమోషను బాడీలో మనకి కెమికల్ రియాక్షన్ అనేది అవుతుంది. సో ఆ కెమికల్ రియాక్షన్ మూలాన ఏమవుతుంది, మనకి బ్రెయిన్ కూడా ఒక్కొక్కసారి కోపం ఏంటంటే మనకి కప్పేస్తుంది అంటారు, ఏం చేస్తున్నావో తెలీదు. సో ఇలాంటివన్నీ తగ్గుతాయి అప్పుడు. అందుకనే మైండ్ రీసెట్ ఇదంతా. సో అది నువ్వు ఫీల్ అయినప్పుడు ఏంటంటే కొంతవరకు ఆ కంట్రోల్ అనేది నీ దాంట్లోకి తీసుకుంటున్నావు, నువ్వు నీ మైండ్కి తెచ్చుకుంటున్నావు. లేకపోతే ఎమోషన్స్ ఏమో నీ మైండ్ని కంట్రోల్ చేస్తాయి. సో దీన్ని మళ్ళీ రీసెట్ చేస్తాం. రీసెట్ ఎలా చేస్తాం, అది ఫీల్ అవుతాం, నీకు తెలుసు నువ్వు ఫీల్ అవుతున్నావు. సో దాని వల్ల ఆ టైంలో నువ్వు ఏదైనా రాయడం కానీ, జర్నలింగ్ చేయడం కానీ, జర్నలింగ్ అంటే ఇలా ఫీల్ అవుతున్నాను రాయడం కానీ, సో అది దాన్ని లేకపోతే ఎదురుకుంటే చూడడం కానీ, దట్ ఈస్ అంటే మనం ఏంటంటే ఏదైనా సరే మనం ఫేస్ చేయాలంటాం, ఆ ఫేస్ చేయడం కానీ, ఆ ఎమోషన్ని, దాన్ని నెగటివిటీ కొంచెం తీసేస్తాం అన్నమాట. ఓకే. తీసేసి దాన్ని నెమ్మదిగా పాజిటివ్ కింద చేయాలి. ఒకరోజులో అయ్యే పని కాదు, ఇది రోజు చేసే పనులు అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, బికాస్ నెగటివ్ ఎమోషన్ని తీసి దాని ప్లేస్ను పాజిటివిటీ తెచ్చుకోవడానికి. పాజిటివిటీ ఎందుకు తెచ్చుకోవాలి అసలు, మనం తెచ్చుకోవడమే ముందుకు వెళ్ళడానికి, ఏది మనకి అడ్డంగాలు రాకుండా ఉండడానికి, అదే మనం పాజిటివిటీని అట్రాక్ట్ చేయడానికి. నీకు పాజిటివిటీయే కావాలి కదా నీ లైఫ్లో, మిగతావన్నీ ఎందుకు, మనకి నెగిటివిటీ ఎందుకు. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆ కోపతాపాలు అనేవి కొంచెం తగ్గుతాయి. ఓకే. రీఫోకస్ చేస్తాము, రీసెట్ చేసుకుంటాము, ముందుకెళ్తాము. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఈ ట్రైనర్ అంటోనీ రాబిన్సన్ ఉన్నారు, ఆయన చేస్తారు. ఇంకా కూడా పాతకాలంలో కూడా చేసేవాళ్ళు అనమాట. బట్ ఏదైనప్పటికీ ఇవన్నీ క్లాసులో మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో 90 సెకండ్ రూల్ అనేది చాలా బాగుంటుంది, మంచి రూల్ అది. సో 90 సెకండ్ రూల్ కూడా ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది హయ్యర్ క్లాసెస్లో. ఏదైనా సరే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫస్ట్ క్లాసులు తీసుకోవాలి. తప్పక క్లాసులు తీసుకుంటేనే, అది కంటిన్యూ చేస్తేనే, ఆ జర్నీని కంటిన్యూ చేస్తేనే పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కండిషనింగ్ అనేది సో ఇంపార్టెంట్ యాక్చువల్గా, దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కండిషనింగ్, మనం ఉన్న కండిషన్ని మనం బ్రేక్ చేయాలి, మనకి సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి అట్ అ హయ్యర్ లెవెల్, అండ్ మనకి మంచి ఆపర్చునిటీస్ కావాలి అన్నప్పుడు మన వైబ్రేషన్ మార్చుకోవాలి. మన వైబ్రేషన్ మార్చుకోవాలి అంటే రీసెట్ చేసుకోవాలి, రీఫోకస్ చేసుకోవాలి. ఇలాంటి రూల్స్ అన్నీ మనం పాటించాలి. ఇది వన్ డే అయ్యే పనులు కాదు.
సో క్లాసెస్కి వెళ్తూ ఉంటే కానీ అది మనకి ఒక హ్యాబిట్ కింద మారదు. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుని నాకు అన్నీ వచ్చేయాలంటే రావు. ఇప్పుడు ఎంతో చదువుకుంటే కానీ నువ్వు బీఎస్సీ కానీ బీకామ్ కానీ వెళ్ళలేవు. 12th వరకు చదవాలా అక్కర్లేదా? అలాగే నేను ఇన్నేళ్ళు చదవాలని నేను చెప్పట్లే. ఎవరి పద్ధతిని బట్టి, ఎవరి కండిషనింగ్ బట్టి, ఎవరి మైండ్ సెట్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉంటారు. సో ఏదైనా సరే క్లాసులకు వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లాసులు తీసుకోవడం కూడా సెప్టెంబర్లో క్లాసులు ఉంటాయి కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.